హాయ్ నమస్తే అండి, నా పేరు ఉమా. వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్. ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో నేను చూపించబోయే రెసిపీ ఎంతో టేస్టీగా, సింపుల్గా స్పైసీ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో నేను చూపించినట్లుగా మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేస్తే కనుక నిజంగా మీరు రెస్టారెంట్ స్టైల్లో ఉండే స్పైసీ చికెన్ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్కి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీడిపప్పు వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయని అలాగే పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ స్పైసీ చికెన్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఆనియన్స్ అనేది త్వరగా మగ్గిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్లో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, అల్లం, వెల్లుల్లి వేసి నేను పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ని కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక ½ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు అలాగే ఎవరెస్ట్ చికెన్ మసాలా పౌడర్ని ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుని ఎసెన్స్ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే ఫుడ్ కలర్ని వాటర్లో మిక్స్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించే ప్రతి ఇంగ్రీడియంట్ మీరు ఫాలో అవుతూ చేస్తే కనుక డెఫినెట్గా మీరు స్పైసీ చికెన్ ఫ్రైని చాలా టేస్టీగా తయారు చేసుకుంటారు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలి. ఈ చికెన్ ఎలా మ్యారినేట్ చేసుకోవాలో ఆ వీడియో లింక్ని మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అవసరమైన వాళ్ళు చూడండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని మగ్గించుకోవాలి. అలాగే ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూస్తే ఇలా వాటర్ అనేది బయటకు వస్తుంది. మళ్ళీ మూత పెట్టేసుకుని కొంతసేపు మగ్గించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీస్తే మనకి వాటర్ అనేది చాలా వరకు ఎగిరిపోతుంది. కొంచెం వాటర్ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు మనం కారం అనే దాన్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్రిపేర్ చేసేది స్పైసీ చికెన్ కాబట్టి. అలాగే టేస్ట్ చూసి మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వరకు ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం మూత తీస్తే వాటర్ అనేది చాలా వరకు ఎగిరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం ఫ్లేమ్ అనేది పెంచుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఓపెన్ ప్యాన్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదండి, స్పైసీ చికెన్ ఫ్రైని ఇంట్లోనే ఎంత ఈజీగా, టేస్టీగా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ఈ చికెన్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, ఎంతో ఎమ్మీగా, కలర్ఫుల్గా స్పైసీ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. నిజంగా ఇది మీరు నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుందండి. ఈ విధంగా మీరు కూడా ఈ స్పైసీ చికెన్ ఫ్రైని ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోండి. ఇప్పుడు ఫైనల్గా మనం జీడిపప్పు, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుని సర్వ్ చేసేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.